ఎన్సిపి, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఏదైతే కుట్రలు కుతంత్రాలు అలాగే ఎలాంటి ప్రపగండా చేసినా కానీ ఎలాంటి అబద్ధాలు చెప్పినా మహారాష్ట్ర ప్రజలు నమ్మలేరు. వారందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కృష్ణారెడ్డి గారు, లోక్సభ ఎన్నికల్లో మరి ఎందుకు ఇంత ప్రభావం చూపించలేకపోయారు? కేవలం 8 సీట్లకే పరిమితమైంది అంత పెద్ద మహారాష్ట్రలో అంత పెద్ద స్టేట్ లో కూడా. ఇక్కడ కొన్ని అంశాలు వస్తాయండి. ఇక్కడ అందుకనే మన ఎలక్షన్ సర్లే కూడా చూడండి. జాతీయ రాజకీయాల అంశాలలో కొన్ని వేరేగా ఉంటాయి, రాష్ట్ర రాజకీయాలలో కూడా కొన్ని అంశాలు వేరేగా ఉంటాయి. అక్కడ జరిగిన అంశాలు చాలా డిఫరెంట్ గా ఉండే. అక్కడ ఏంటంటే మేము లోకల్ నాయకత్వానికి కాకుండా కొంత స్థానికం కాకుండా జాతీయ స్థాయిలో కొంతమంది ఎంపీ క్యాండిడేట్లను నిర్ణయాలు తీసుకోవడము మాకు బాగా ఎఫెక్ట్ అయింది. యూపీలో కానీ మహారాష్ట్రలో కానీ పార్టీ మీద వ్యతిరేకంగా కాదు, కొంతమంది ఎంపీల మీద అక్కడ మాకు వచ్చిన రిపోర్ట్లలో కూడా కొంతమందిని చేంజ్ చేయాల్సింది ఉండే. అక్కడికి కూడా కొంతమందిని మా రాష్ట్ర నాయకత్వం వీళ్ళని మారిస్తే బాగుంటా అంటే కూడా ఒకసారి సెటిల్ చేస్తే కొంత ఇబ్బందులు వస్తాయని చెప్పేసి మన మీద ఎంతో కొంత ఉన్నా కానీ మోడీ గారి ప్రభావము అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ చేసిన అభివృద్ధి వారిని గెలిపిస్తుందని కొంత మేము క్యాండిడేట్లను మార్చకపోవడము అక్కడ కొంత మాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మళ్ళీ ఇమ్మీడియట్లీ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారంట. ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోవడము, మనం ఎక్కడెక్కడ అంశాలల్లో ఎందుకు మనం వెనకబడిపోయినాము అదే ఇందాక కూడా నేను చెప్పాను. మేము ఎక్కడ వెనకబోయామంటే మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, నేను ఇందాక కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ట్యాంపరింగ్ జరిగింది అంటే ఓడిపోయిన తర్వాత ఎక్కడ మీరు మిస్టేక్ చేసిందో చూడండి. అంతేగాని ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో గెలిస్తే ట్యాంపరింగ్ కాదు. మొన్నటికి మొన్న కాశ్మీర్ లో వాళ్ళ కూటమి కనుక అక్కడ కూడా వేరే పార్టీ గెలిచింది. సర్లే, ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా తీసుకునే పరిస్థితి ఉందిలేండి. ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు చెప్పండి. జార్ఖండ్ లో కూడా వాళ్ళ కూటమి వస్తుంది, అలాగే కర్ణాటకలో వచ్చింది, తెలంగాణలో వచ్చింది. ఇప్పుడు అట్లా అనుకుంటే వాయనాడ్ లో బండి సంజయ్ కొట్టేశారు, ఈ అంశాన్ని కొట్టిపారేశారు. అదే ప్రియాంక గాంధీ గారు అక్కడ ఇప్పటికీ ప్రెసిడెంట్ గా 1,00,000 మెజారిటీ తోటి ఉంది. అక్కడ ఆమె ఒక్కదాన్ని కొడితే చాలు కదండి, చెట్టు మొదలనే కొట్టేస్తే మొత్తం కొన్నాళ్ళు పోతుండే కదా. కాంగ్రెస్ కు ఆమెనే కదా రేపు నాయకత్వం వహిస్తుంది అనుకునేది. రాహుల్ గాంధీకి 10 ఏళ్ల నుంచి ఎన్ని జాకీలు పెట్టినా లేస్తలేడు. మనం ఎంతమంది మీడియాను ఇది చేసుకున్నా జాతీయ స్థాయిలో కాదు ప్రపంచ స్థాయిలో కొంత సహకారం తీసుకొని చేసినా లేస్తలేడు. ఏమన్నా ప్రియాంక గాంధీని ముందట పెట్టుకునైనా కాంగ్రెస్ లేపుదామనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆమెను ఓడకుండా చేస్తే కనుక ఫస్ట్ సారి పోటీ చేసి ఓడిపోయిందని అక్కడ కూడా చేసేవాళ్ళం కదా. ఈ మాత్రం అవగాహన లేకుండా వాళ్ళ తప్పిదాలను కప్పిపూచుకోవడానికి జరిగిందనేది తప్పుడు ఆరోపణలతోటి తప్పుడు నిందలతోటి ఎలాగో 6 గ్యారంటీల విషయంలో తెలంగాణ ప్రజానీకాన్ని ఎలా మోసం చేశారో జాతీయ స్థాయిలో అలాగే మోసం చేద్దామంటే జాతీయ స్థాయిలో జాతీయ ప్రజలు ఎక్కడనో ఒక దగ్గర ఎవరో ఒకరు ఆలోచన చేయాల్సి వస్తుంది. ఆలోచన చేసిండ్రు ప్రజలు. ఈ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులు అనేది రైట్. మళ్ళీ వస్తాను. ఇప్పటి వరకు అప్డేట్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. సీఎం సీటును తీసుకోవాలని ఫడ్నవీస్ను కోరారు బీజేపీ నేతలు. ఫడ్నవీస్ సీఎం అవుతారంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల ప్రకటనతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం సీటు వదులుకునేది లేదని ఏక్నాథ్ షిండే వర్గం తేల్చి చెబుతోంది. రైట్, డిబేట్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రామారావు గారు, ఇప్పుడు మహావికాస్ అఘాడీ కూటమిలో భాగంగా కాంగ్రెస్ 101, ఉద్ధవ్ ఠాక్రే శివసేన 95, శరద్ పవార్ ఎన్సీపీ 86 సీట్ల నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒక 56 ట్రెండింగ్లో ఉన్నారు. ఇక రౌండ్స్ ఇంకా వచ్చినా కూడా పెద్దగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి మహారాష్ట్రలో అయితే కనిపిస్తుంది. జార్ఖండ్లో మాత్రం కాంగ్రెస్ అధికంగానే ఉంది. అయితే ఎక్కడ ఫెయిల్యూర్ జరిగింది? ఇక్కడ మీకు చాలా ప్రధాన అంశాలు కూడా ఉన్నాయి. మీరు బీజేపీ అక్కడ ఉన్న
బీజేపీ కూటమిని వ్యతిరేకించడానికి ఒకటి మహారాష్ట్రలో వ్యవసాయ సంక్షోభం ఒకటి, రైతులు కొంత అసంతృప్తి ఒకటి ఉంది. విదర్భ లాంటి ప్రాంతాల్లో కూడా ఉల్లి రైతుల ధరలు పెరిగినప్పుడు కేంద్రం ఎగుమతులను నిషేధించడాన్ని రైతులు పెద్ద ఉద్యమం చేశారు. అదొక పాయింట్ మీరు టార్గెట్ చేయొచ్చు. ఇంకొకటి మరాఠీ రిజర్వేషన్స్ అంటే మరాఠీ వర్సెస్ ఓబీసీ, అది కూడా ఒక సెన్సిటివ్ ఇష్యూ ఒకటి నడుస్తుంది. ఇవన్నీ కూడా మీరు టార్గెట్ చేసి ఎందుకు మీరు బలంగా తిప్పికొట్టలేకపోయారు? ఎక్కడ లోపించింది? మొదటగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు